సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరి సినిమాలు. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు మా సినిమా హిట్ అని అనుకుంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంక్రాంతికి ఏ సినిమా విన్ అయింది అనుకుంటున్నారు? ఇది మొత్తం కూడా సినిమా సంక్రాంతి. నిజంగా విడుదలైన దానిలో ఒక్క సినిమా మాత్రం కొంచెం మనం అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేదు, కానీ ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈవేళ మన సంక్రాంతి సినిమా సంక్రాంతి చేసుకున్నారు సినిమా వాళ్ళని అందరూ అనుకుంటున్నారు. నిజంగా అద్భుత విజయాన్ని సాధించారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాగే ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఓ చక్కటి విజయాన్ని, చక్కటి ఆహ్లాదాన్ని, చక్కటి ఆనందాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని సంక్రాంతికి మనందరికీ పంచిపెట్టాడు చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు. నిజంగా చాలా బాగుంది. ఓ సెన్సేషనల్ సినిమాలు తీసి ఈ సంవత్సరం ఇండియాలో సంక్రాంతి తెలుగు వాళ్ళదని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ రాజసాబ్తోని ఆయనే విన్ అవుతాడు అనుకున్నారు. సో ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఆయన స్థాయికి ఆయన నటించవలసిన సినిమా కాదు అది. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒక అద్భుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఆయనతో ప్రయోగాలు చేయకూడదు. పర్ఫెక్ట్ సినిమా తీయాలి, ప్రయోగం చేయాలని చెప్పేసి అనుకున్నారు మారుతి గారు. అందువల్ల చిన్న ఇబ్బంది అయింది. అంటే మన ఊహకి సినిమా బాగుంది, మన ఊహకి తక్కువగా కనిపించింది కాబట్టి వేళ ఆ సినిమా కొంచెం డౌన్ఫాల్లో ఉంది. నిజంగా మంచి సినిమా కాదని ఎవరు అనరు. కాకపోతే ఏంటంటే మన ఊహకు అందకుండా వెళ్ళిపోయింది ఆ సినిమా, కింద స్థాయికి వచ్చేసింది కాబట్టి ఆ సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఉన్న సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెన్సేషనల్ సినిమాలు అయిపోయాయి వేళ. ఖచ్చితంగా సినిమాకి ఈ సంవత్సరం ఈ మన కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఓ అద్భుతమైన సంక్రాంతిగా ఈ సంక్రాంతి నిలబడింది. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంటే ఓపెనింగ్ చాలా భారీగా వచ్చాయి. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా అదే గుర్తుండిపోయింది. అవునవును. సో ఇప్పుడు కూడా మరి చిరంజీవి గారి సినిమా త్రూఅవుట్ ఇయర్ గుర్తుంటుంది అంటారు? శాశ్వతంగా గుర్తుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఈ సినిమా ఓ మచ్చు తునక. ఎందుకంటే తెలుగు సినిమా రికార్డులని తిరగరాసిన సినిమా ఇది. అనిల్ రావిపూడి గారు ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి ఇచ్చారు, చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారికి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి మనకిచ్చారు మంచి సినిమాని. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంత ఆహ్లాదంగా సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటా ఆనందంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యం కూడా ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చు మన సినిమా గురించి. అయితే సినిమా ఆయన వల్లనో ఈయన వల్లనో ఇంకోరి వల్లనో హిట్ కాదు భయ్య. మెగాస్టార్ ఉన్న హిట్ అవుతుంది, ఎవరైనా హిట్ అవుతుంది. అయితే ఏంటంటే సినిమా గొప్పదనమాట. సినిమా ఎలా హిట్ అవుతుందంటే అంటే స్క్రీన్ ప్లే మంచిగా ఉండాలి, డైరెక్షన్ మంచిగా ఉండాలి, కామెడీ దగ్గర కామెడీ ఉండాలి, సాంగ్ దగ్గర సాంగ్ పెట్టేసి కామెడీ పెట్టి సాంగ్ చెప్తే జనాలు చూడరు అనమాట. అంతా ఎవ్రీథింగ్ ఫైన్ అంటే సినిమా ఆల్సో ఫైన్ అనమాట. సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది నటీనటులు, ఎంతోమంది హీరోలు చెప్పినట్టు మరి 5 హీరోలు వచ్చని చెప్పారు. ఇలాంటి హీరోలు, హీరోయిన్లు, కామెడీ అంతా పండితేనే సినిమా కూడా పండుతుంది. అలాగే ఈ సినిమాలు పండాయి కాబట్టి హిట్ చేశారు జనాలు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అంటే అనిల్ రావిపూడి గారి సినిమా ఓపెనింగ్ అంతా మంచి హిట్ ఇచ్చాడు. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా అదే గుర్తుండిపోయింది. సంవత్సరం కూడా ఇదే పెద్ద హిట్ అనుకో. డెఫినెట్లీ భయ్, ఆయన అసలు ఒక స్మార్ట్ రాజమౌళి అంటారు కదా, అలా తయారన్నమాట. రాజమౌళి గారు ఏ సినిమా చూసినా హిట్ అవుతుంది. అలాగే ఈయన చూసుకున్నట్లయితే ఆయన హై బడ్జెట్ తెస్తాడు, ఈయన లో బడ్జెట్లోనే మంచి హిట్ కొడతా అనమాట. అలాంటి డైరెక్టర్ దొరకడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హ్యాపీ అనుకోవచ్చు. ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా బ్రో, ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది, ఆల్రెడీ చాలా కనెక్ట్ కూడా చేసింది కదా. సో ఆ మూవీ నేను కూడా చెప్పేది చిరంజీవి గారి సినిమా. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడు చేసినా ఏజ్తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా, ఎంతమంది స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా ఓపికతో చేసే వ్యక్తి, అలాగే వెనుక ముందు ఆలోచించి చేసే వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకున్నా కూడా అయినప్పటికీ అందరు హీరోలతో పోటీతో పాటు అద్భుతంగా సినిమాలు చేస్తున్నాడు, అలరించిస్తున్నాడు అందరికి. కాబట్టి నేను చిరంజీవి గారి పేరే చెప్పగలను. మన రవితేజ గారి సినిమా కావచ్చు, శర్వానంద్ గారిది అండ్ ప్రభాస్ గారు కూడా ఉన్నారు. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటంట? ఆ సినిమాల పరిస్థితులు ఏంటంటే ఆడతాయి బ్రో. ఏ సినిమాలైనా కంటెంట్ బాగుండాలి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ దేవుళ్ళు వచ్చేసి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను నమ్ముకునేది. ఎందుకంటే నేను కూడా ఒక రైటర్ని, యూట్యూబర్ని, నేను కూడా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కంటెంట్ లేనిది ఎంత తోపు హీరో అయినా కూడా ఉడుచుకుపోవాల్సిందే. అది ఎన్నో సినిమాలు చూసాం, కొన్ని ప్రభాస్ సినిమాలే కావచ్చు, రవితేజ సినిమాలే కావచ్చు, కొన్ని చిరంజీవి సినిమాలు కూడా అలా అయ్యాయి, మనకు తెలిసిన విషయమే. సో దీంట్లో అన్నిట్లో ఈ కంటెంట్ అనేది బాగుంది. రీసెంట్గా వచ్చిన చిరంజీవి గారి సినిమా. సో అందు ద్వారా అన్నిట్లో ఇదే ముందు స్థాయిలో ఉంది. అంటే ప్రజెంట్ జరిగే సన్నివేశాల్లోనూ అలాగే ప్రజెంట్ వచ్చిన కంటెంట్లో
ఇదే బాగుంది కాబట్టి దూసుకెళ్తుంది, దానికి మనమేం చెప్పట్లేము. చిరంజీవి గారు అంటారా, వెంకటేష్ గారు అంటారా, లేకపోతే డైరెక్టర్ అంటారా సినిమా హిట్ అవ్వడానికి? సినిమా హిట్ అవ్వడానికి డైరెక్టరే బ్రో, 100% డైరెక్టరే. అది ఎవరైనా చెప్పినా అదే, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లేకపోతే ఎంత తోపు హీరో అయినా కూడా ఉడుచుకోపోవాల్సిందే. చిరంజీవిదే. నేను అన్ని సినిమాలు చూసిన, అన్ని సినిమాలు కంటే నాకు చిరంజీవి సినిమా బాగుంది. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది? పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తన 70 ఇయర్స్ చిరంజీవి, ఆ 70 ఇయర్స్లో ఆ స్టైల్ కానీ స్టెప్పులు కానీ, ఒక స్టెప్ సాంగ్ ఉంది, ఆ సాంగ్కి చాలా ఇరుగా తీసాడు అసలు. 20 ఇయర్స్ కుర్రోళ్ళగా చేశాడు, చాలా బాగుంది అసలు. అందుకే సినిమా, ఆ సినిమా నాకు చాలా బాగుంది. అంటే రాజసాబ్ సినిమా నచ్చలేదంటారా? రాజ్యసభ అనేది ఆ సినిమా అసలు సినిమా పేరు ఎత్తకూడదు. సినిమా నాకైతే బాగాలేదు, నేను ఎవరైనా చెప్పినా బాగాలేదు సినిమా. దాంట్లో ఒక స్టోరీ లేదు, ఫైటింగ్ లేదు, ఏం. ప్రభాస్ కట్అవుట్ చూస్తే ఎట్లా మాడు ఇట్లా ఉన్నాడు, దానికి ఎట్లా సినిమా ఎట్లా ఉండాలంటే మనం థియేటర్కి ఒక 10 మంది వెళ్తాం, దాన్ని మళ్ళీ తిరిగి 10 మంది రావాలి. సినిమా అలా ఉండాలి, 10 మంది లేకపోతే 100 మంది రావాలి, మళ్ళీ రావాలి సినిమా తీసి అట్లా తీయాలి. ఇది మన చిరంజీవి సినిమా ఇస్తారు, ఎట్లుందో చాలా బాగుంది. దానికి మళ్ళీ ఇప్పుడు 10 సార్లు ఇస్తారు సినిమాకి, అలాంటి సినిమా తీయాలి. తక్కువ బడ్జెట్ అయినా కొన్ని వేల కోట్లు వచ్చాడు సినిమా తీయాలి. అంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి కూడా మెయిన్ చిరంజీవి గారి కారణం కాదు, వెంకటేష్ గారి గెస్ట్ అపియరెన్స్ అంటున్నారు, నిజమేనా? నిజమే అంటే అది మనం చెప్పలేం, బయట జనాలు చెప్తారు. నేను నా ఒపీనియన్ చెప్తున్నా సినిమా బాగుందని, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇద్దరు హీరోస్ సినిమా పోయిన సంక్రాంతి కూడా ఇద్దరు ఉన్నారు, ఈ సంక్రాంతి ఇద్దరు ఉన్నారు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమా ఇయర్ అంతా కూడా అదే పెద్ద హిట్ అయిపోయింది, మరి ఈ ఇయర్ కూడా ఇదే సినిమా అయిద్ది అంటారా? అవును, ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి నేను ఉన్నా అని ఒక ధైర్యం చెప్పి, హీరోలకి ఒక ధైర్యం చెప్పి సినిమా హిట్ అవుతుంది అని సినిమా ఇస్తుండ్రు, అందుకే సినిమా హిట్ అవుతుంది పక్కది. సో మరి నెక్స్ట్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు, అది కోరిక నిజమైద్ది అంటారా? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సంక్రాంతికి రాడు, ఎందుకంటే ఆయన రాజకీయాలు ఉంటాడు, ఆయన బిజీ ఉంటాడు. ఆయన ఏంటంటే పాలిటిక్స్ అయినా ఏదైనా అధికారం ఉండడం గొప్ప కాదు, దాన్ని ప్రజలకు మంచి చేస్తే మీకు చరిత్ర గుర్తుంటుంది. అంతేగాని ఈ సినిమాలకు దానిలోకి వచ్చి రాజకీయ గురించి మీరు పేరు ఖరాబ్ చేసుకోవద్దని. మొట్టమొదటిగా ఈ సంక్రాంతి సినిమాల్లో విన్నర్ అని చెప్పాలంటే మనశంకర్ వరప్రసాద్ గారు. ఎందుకనంటేనండి ఇది సినిమా మొత్తం ఆద్యంతం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఫ్లోలో వెళ్తుంది, ఒకే టెంపోలో వెళ్తుంది. కామెడీకి కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో అంటే అండర్లైన్లో ఒక త్రూ అవుట్ సినిమా అంతా కూడా మనకు వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉండే ఒక చిన్న అంటే చిరంజీవి గారు నయనతార గారి మీద ఉన్న సస్పెన్స్, అది అంటే ఆ విషయం నడుస్తూనే ఉంటుంది సినిమా అంతా ఆద్యంతం. అట్ ద సేమ్ టైం మనకి ఎలా అనిపిస్తుంది అంటే మధ్యలో మనకి కామెడీ ఉంటూనే ఉంటుంది, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటాయి, పిల్లల మధ్య తండ్రి మధ్య ఆ ఎమోషన్స్ అంతా నడుస్తూ త్రూ అవుట్ సినిమా అంతా అది క్యారీ చేశారు కాబట్టి చక్కగా అది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఫస్ట్ విన్నర్గా మనం చెప్పాలి. ఇప్పుడు ఇండియా వైడ్ గా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ గారికి మంచి గుర్తింపు ఉంది. అవును, మరి ఆయన సినిమా రాజసాబ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదంటే ఏం చెప్తారు? ఆ సినిమా తీయటమే పొరపాటు అండి. మారుతి గారి డైరెక్షన్ కొంచెం ఫెయిల్ అది. ఎందుకంటే అది ఆ విషయంలో మనం ప్రభాస్ గారిని మనం ఏం అనలేం. ఎలాగంటే ఆయన ఎంతో నమ్మి ఫస్ట్ టైం ఆయన హారర్ జోనర్కి వచ్చి ఒక వెరైటీగా ఉంటుంది కదా, అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాను, కొంచెం వెరైటీగా ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉండే సినిమాని చేద్దామన్న ఉద్దేశంతో మారుతి గారికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మారుతి వినియోగించుకోలేకపోయాడు. ఆ విషయంలో ఏంటంటే ఆయన అంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎదగాల్సిన ఆయన లోకల్గా కూడా ఇదయ్యి నిన్న మొన్న చూస్తుంటే కనుక మారుతిని ఎస్కేఎన్ అంటే కోఆపరేట్ చేశారు, వాళ్ళిద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాట్లు, అంటే ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటమే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. ఆ విషయంలో ఏంటంటే రాజసాబ్ దెబ్బ అవడానికి కారణం పూర్తిగా అయితే మారుతి డైరెక్షన్. మా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే డెఫినెట్గా మన శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా మంచి హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఎట్లా అన్న ఏ దాన్ని సోర్స్ చేసుకొని చెప్తాను అంటే ఏ దానికంటే టువార్డ్స్ కామెడీ అవని కానీ, టువార్డ్స్ చిరంజీవి గారి లుక్స్ అవ్వడం చూసుకున్నా కానీ, చిరంజీవి గారి ఎమోషనల్ సీన్స్ కానీ వాట్ నాట్ అన్న ప్రతిదీ చిరంజీవి గారు అల్టిమేట్గా చేశారు. చాలా బాగుందన్న, కామెడీ కానీ ఎమోషనల్ కానీ చిరంజీవి గారి గ్రేస్ కానీ డ్యాన్స్ కానీ అవి ఆబ్వియస్లీ ఎలాగా బాగుంటాయి. చాలా బాగుంది. నాకు అడిగితే ఈసారి సంక్రాంతి విన్నర్ అయితే డెఫినెట్గా చిరంజీవి. నేనైతే చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ మూవీ హిట్ అయింది. ఎందుకనంటే అది బాగుంది, ఫ్యామిలీ ఆడిషన్స్ ఎక్కువ మంది వచ్చారు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది, ఒక మెసేజ్ అనేది పాస్ అయింది ఆ మూవీ నుంచి. అనిల్ రావుపూరి గారు సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్, సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. సంక్రాంతికి ఇంకా అనిల్ రావుపూరి గారు ప్రతి ఇయర్ వస్తారని అర్థమైంది. ఆ టైంకి వేరే మూవీస్ పెట్టుకుంటే దెబ్బే అని అది కూడా అర్థమైంది మాకు. అదొకటి నవీన్ పోలిశెట్టి గారిది కూడా బాగుంది, ఆయనకు కూడా 0 ఫ్లాప్స్, కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి బాగానే తీశాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంది, బాగుంది. ఈ 2 మూవీస్ బాగున్నాయి. మరి రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఎందుకంటే ఏం చెప్తారు మీరు?
అంటే పర్లేదు బాగానే ఉంటుందిలే కానీ అది అంతగా ఎక్కలేదు. ఈ సంక్రాంతికి అయితే నేను చిరంజీవి గారు విన్నారు, ఆ మూవీ నచ్చింది. అంటే అది విన్ అవ్వడానికి కూడా వెంకటేష్ గారు వచ్చారు కాబట్టి విన్నారని చెప్పేసి అంటున్నారు. వెంకటేష్ గారు వచ్చారంటే అంటే అది కూడా ఒక ప్లస్ అయింది. ఆయన వచ్చారు అంటే అది కాదు, కానీ చిరంజీవి గారు ఎన్ని హిట్లు కొట్టలేదు. వెంకటేష్ గారి తర్వాత ఇంకా హైప్ పెరిగింది. ఆయన ఆడిటోరియంలో స్టెప్ వేసినప్పుడే అప్పుడే మాకు హైప్ ఎక్కింది నరాల్లోకి. ఇంకా అప్పుడు వచ్చింది గ్యారంటీ ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి, హిట్ అయ్యిద్ది అని చెప్పేసి. ఆయన వచ్చిన కాంచి, ఆయన ఎంట్రీ కాంచి, వాళ్ళు చేసిన డ్యాన్స్ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి చేసిన యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ నాగార్జున గారితో తీస్తారేమో అనిల్ రావుపూరి గారు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి చిరంజీవి గారి కారణమా లేకపోతే అనిల్ రావిపూడి గారి కారణమా అంటే మీరు ఇద్దరు ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు, అనిల్ రావుపూరి గారు, వెంకటేష్ గారు, ముగ్గురు కారణం. ముగ్గురు అంటే అందరూ అనిల్ గారి పేరే చెప్తున్నారు. అనిల్ గారి పేరే అంటే డైరెక్టర్ ఉంటుంది, హీరో కూడా ఉంటుంది కదా. హీరో క్రేజ్ని బట్టి హీరో యాక్టింగ్, హీరో ఎఫెక్ట్స్, హీరో డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఆయన చేసిన దాన్ని బట్టే కదా అందరూ వచ్చారు. ఆయన నటిపోతే ఏనట్లాగా ఇద్దరు. సినిమా రాకముందు అందరు రాజాసాబే హిట్ కొడతాయి, సంక్రాంతి విన్నర్ రాజాసాబే అవుతుందని చెప్పి చాలా మంది అన్నారు కదా. మరి ఎందుకు అది? మేము కూడా అలానే అనుకున్నాను. కాకపోతే మూవీ అయితే అందరికి ఎక్కువ ఇది నచ్చింది, ఇది హిట్ అయింది. అంటే స్టోరీ కానీ, కామెడీ కానీ, వాళ్ళు పాస్ చేసిన మెసేజ్ కానీ నచ్చింది. ఆ మూవీని అంతగా ఆదరిలేకపోయారు అనిపిస్తుంది అంతే. బ్రో, ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో సినిమా చేశారు కదా అనిల్ గారు. సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. మీరు అట్లే అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, మేబీ డేట్స్ కుదరదు, ఆయనతో చేయకపోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి నాగార్జున గారితో వస్తే బెటర్. నాగార్జున గారితో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇండస్ట్రీలో 3 పిల్లర్స్ అయిపోయింది, 4వ పిల్లరు ఆయనతో చేస్తారని మేము అనుకుంటున్నాం. బ్రో, ఈ సంవత్సరం అంతా ఈ యొక్క హిట్ అనేది గుర్తుండిపోతుంది అంటారా? మాకు గుర్తుంటుంది, ఎందుకంటే చాలా కష్టంగా దొరికినాయి టికెట్లు. ఎప్పుడు లేదు నా చొక్కా చినిగింది చిరంజీవి గారి మూవీస్కి. ఇదివరకు టికెట్స్ ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి చాలా ఈజీగా దొరికేది, ఎందుకంటే అటు ఇటుగా ఉన్నాయి. ఈ ఇయర్కి ఎప్పుడో ఇంద్ర అప్పుడు చినిగింది చొక్కా మా అన్నది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నేను పోయి ఆ థియేటర్కి నా చొక్కా చినిగింది. అట్లా హిట్ అయింది మూవీ.